తీసుకొని వెళ్ళినప్పుడు కొంతమంది మాస శివరాత్రి నెలకు శివరాత్రి ఫిబ్రవరి మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారో కొద్ది పుట్టపను సేకరించి ఇంట్లో భద్రంగా పెట్టుకొని రోజు ఒక లింగాన్ని చేసుకుంటారు. ఎప్పుడైనా ఆలయాలుగా మన గోదావరి సంగమాలకు వెళ్ళినప్పుడు నిమజ్జనం చేస్తారు. పవిత్ర స్థలంలో పెడతారు. ఎందుకంటే మట్టి కదా, మట్టిలో పురుగు వస్తుంది. అది తులసి కోటలో పెట్టుకొని వీలైనంత తొందరలో దాన్ని నిమజ్జనం చేస్తారు. అంటే పార్థివ లింగం వలన మృత్యుదోషాలు పోతాయి. శాస్త్రమే ఉటక్కిచ్చింది. నీకు కష్టం లేదురా నాయన, కష్టముతో పాటు ఖర్చు లేదు, మట్టి లింగాన్ని చేసుకో. అదే మన ప్రాంతంలో దక్షిణ కాశీ అని పిలువబడే వేములవాడలో పార్థివ మహాలింగార్చన అని సంవత్సరానికి 365 రోజులు 365 లింగములను లింగాకారముగా పేర్చి ఈ రోజు వరకు కూడా పూజ చేస్తారు. ప్రతిరోజు చేస్తారు. మాత శివరాత్రి స్పెసిఫిక్గా చేస్తారు. అద్దాల మంటపములో 365 లింగాలు పెట్టేసి ఆ తెల్లటి బియ్యం దాన్ని చూసి అదే కాన్సెప్టులో లింగాకారంగా జ్యోతులను పెడతారు. దానికి చక్కటి భజన, పార్థివ లింగాల పూజ కాగానే దానికి బట్టతో సహితంగా మళ్ళీ నీళ్లలో నిమజ్జనం చేస్తారు. ఆనందానికి అవధులు ఉండేవి. అట్లా ప్రతి నెలకు మాస శివరాత్రి